మా అయ్య ఫోన్ లాక్కుంటానికి ట్రై చేసినా కానీ అసలు చిక్కలేదు. పాపం హెల్త్ బాగాలేదని చెప్తుండు మా మమ్మీకి. హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది అనదర్ బ్లాగ్. నిన్న నైట్ మా మమ్మీ నాకు అన్నం పెట్టింది. కర్రీలో ఉప్పు తక్కువ అని చెప్పేసి గట్టిగా అరిచిన కావాలని. ఎందుకు అరుస్తున్నారు అని చెప్పేసి గట్టిగా అడుగుతుంది. నాకు ఉప్పు తక్కువైంది, కారం ఎక్కువైంది అని చెప్పేసి అన్న. సీరియస్గా ఒక్కటే మాట అన్నది మా అమ్మ. ఇప్పుడు అది తినకపోతే కనుక నీకుంది నా చేతులు అన్నది. నన్ను కొట్టినా సరే నాకు ఈ కర్రీ వద్దంటే వద్దన్నా. అంతే ఒక 3-4 మినిట్స్ వరకు వాదనైంది నాకు మా మమ్మీకి గట్టిగానే. ఇంకా చీపీర్ తీసుకొని వచ్చింది నాకు మాటలు ఎక్కువ అవుతుందని చెప్పేసి కోపం తట్టుకోలేక. నేను కూడా అస్సలకి తగ్గలేదు ఈ మ్యాటర్లో. మిమ్మల్ని ఎంటర్టైన్మెంట్ చేద్దామని చెప్పేసి మా అమ్మ చేతులు నేను బలైపోయిన చివరికి. ఇంకా కొట్టడం స్టార్ట్ చేసింది. నా పని అయితే అయిపోయింది అక్కడనే. ఇంకా మా మమ్మీ కొట్టుడు కార్యక్రమం అయిపోయినాక మా అయ్య జోలికి పోయినా మళ్ళీ సిగ్గు లేకుండా. The next day. మా అయ్య పొద్దున అమూల్యమైన సామాన్లను క్లీన్ చేయడం స్టార్ట్ చేసిండు. ఒక గంట నుంచి అంతా చేస్తుండే. ఇక నేను కూడా వీడియో తీద్దాం అని చెప్పేసి తీసిన. ఆ మాత్రం క్లీన్ చేసుకోవాలండి, చేసుకోకపోతే ఎట్లా మీరే చెప్పండి. ఇక బూతులు తిడుతుండు. కోపం ఎక్కువ అయితే అక్కడి నుంచి జంపు నేను. ఎవరితో మాట్లాడినా మా అయ్యతో అసలు మాట్లాడలేము. ఎవరితో మాట్లాడుతున్నావో తెలిసే మాట్లాడుతున్నావా? నేను ఇంట్లోకి వెళ్ళి బయటకు వచ్చినా లేదు, మళ్ళీ ఇక్కడ తేలిండు ఏమో రుతుతా ఉండు సాన బట్టి. మేబీ నన్ను నరుకుతేందుకేమో అడ్డంగా. మా మమ్మీతో మాట్లాడుతుంటే పోయి చిన్నగా ఫోన్ లాక్కుంటానికి ట్రై చేసినా కానీ అసలు కుదరలేదు. ఇలాంటి విషయాలలో అయితే ఏమో తెలివి ఉంటుంది మా అయ్యకి. దీన్ని బట్టి నాకైతే ఒకటి అర్థమైంది, ఎవరి పనుల వాళ్ళు ఉన్నారు, ఒక నేను తప్ప. ఎవరి పనిలో వాళ్ళు ఉన్నారు. పని లేనివాడు నేను ఒక్కడే అనుకున్నా, నువ్వు తగలేవు.